హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అమరావతిని రాజధానిగా చేస్తూ అక్కడ డెవలప్మెంట్స్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ అనేది బూమ్లో ఉంది. అండ్ ప్రెసెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ అనేది తగ్గిపోయింది అని చెప్తూ ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అందులో వాస్తవం ఎంత, అసలు నిజంగానే డౌన్ అయిందా? ఒక 6 months కాలంలో చూసుకుంటే ఈ న్యూస్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మంచి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా రియల్ ఎస్టేట్లో మంచి అనుభవం గడించినటువంటి ఆస్పి రియాలిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రేమ్ చౌదరి గారు. సో వారిని అడిగి ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ప్రేమ్ చౌదరి గారు, నమస్కారం అండి. సో ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అయితే మనకి తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అనే వార్త వినిపిస్తుంది. ఇది నిజమా, జస్ట్ పుకారా? మీరు అడిగిన ఈ ప్రశ్నకి నేను ఏది సమాధానం చెప్పినా కానీ రియల్ ఎస్టేట్ పర్సన్గా కొంచెం అవతల వాళ్ళకి అది అనుకూలంగా ఉండకపోవచ్చు. బట్ నేను ట్రూత్ ఏంటి అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కానీ తెలంగాణ రియల్ ఎస్టేట్ని కానీ అమరావతితో దయచేసి పోల్చవద్దు. మీకు చాలా సింపుల్ కమ్యూనికేషన్ ఇస్తాను. 2000 మనకు ఫస్ట్ ఎలక్షన్ తెలంగాణ బైఫర్గేట్ అయిపోయిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా. 2014లో ఇక్కడ మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. 2014లో ఒకవేళ నిజంగా అమరావతి నిజంగా అంత అప్గ్రేడ్ అయిపోయి నిజంగా అంత ఓవర్ రైడ్ అయిపోవాలంటే మరి అప్పుడు మన తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పుడే పడిపోవాలి కదా. 2014 నుంచి 19కి మీరు రికార్డ్స్ తీయండి, రికార్డు స్థాయిలో తెలంగాణ రియల్ ఎస్టేట్ పెరిగింది విపరీతంగా. ఈవెన్ మధ్యలో కోవిడ్ వచ్చింది, మనకి కోవిడ్ని కూడా ఓవర్ రైడ్ చేసింది తెలంగాణ. మరి ఎలా? మరి అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మన వాళ్ళు ఇక్కడే కొంటున్నారు. సో అంటే ఇప్పుడు ఇలా చెప్పేసి ఏదో రియల్ ఎస్టేట్ పరంగా నాది కరెక్ట్ అని అంటున్నాను కదా. నిజం చూడండి, 2000 ఫస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు గారు వచ్చారు, ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. నిజంగా అక్కడ డెవలప్మెంట్ జరుగుతున్న అందరికీ తెలుసు. అయినా సరే రియల్ ఎస్టేట్ ఇక్కడ ఆల్మోస్ట్ 10 times, నేను ఇప్పుడు తుక్కుగూడలో మేము కొన్న రేటుకి ఈ రోజుకి ఆల్మోస్ట్ 5 to 6 times పెరిగిపోయింది. ఇవాళ 15 కోట్లు 20 కోట్లు వచ్చేసింది అక్కడ రేటు తుక్కుగూడలో ఒక ఎకరం కాస్ట్. మరి అదే పరిస్థితి అమరావతిలో వచ్చి తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వటము, మళ్ళీ డ్రాప్ అవ్వటం, ఇవన్నీ జరిగాయి. సో రియల్ ఎస్టేట్ పరంగా మాత్రం అమరావతి అనేది అక్కడ ఒక సిటీ ఫామ్ అవుతుందో 30,000 ఎకరాలు అనుకుందాం. హైదరాబాద్ ఎంత పెద్దదండి? హైదరాబాద్ తో అసలు అమరావతిని ఎలా పోలుస్తారు? హైదరాబాద్ నిజంగా ఒక మినీ ఇండియాలా అనిపిస్తుంది నాకు. అంతే కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పీపుల్ అన్ని ఏరియాస్ నుంచి ఉంటారు ఇక్కడ. ఒక రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ ని కరెక్ట్ గా గనక మధ్యలో కూర్చోబెడితే అమరావతి అందులో 25% కూడా ఉండదు. ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్ ని అవుటర్ రింగ్ రోడ్ సెంటర్ చేసి ఆ మధ్యలో ఉన్న ల్యాండ్ మొత్తాన్ని తీస్తే ఎంత ల్యాండ్ ఉంటుంది? సో మరి హైదరాబాద్ ఓవరాల్ లోపల ఉన్న సిటీ సంగతి ఏంటి? ఆల్మోస్ట్ ఇప్పుడు హెచ్ఎండిఏ పరిదే మనకు 7,250 హెక్టార్లు అండ్ ఆల్మోస్ట్ ఏరియా కిలోమీటర్స్ 7,200 kilometers డిస్టెన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే RRR దాకా హెచ్ఎండిఏ పరిధిని పెంచుతానంటున్నాడు. ఒకవేళ అది కనుక జరిగింది అనుకోండి, ల్యాండ్ అవైలబిలిటీ అయితే చాలా ఉంది మనకి. రెండోది ఏంటంటే మీకు కోస్టల్ ప్లేస్లో కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. భారతదేశంలో ఎటువంటి నేచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్స్ రాని ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ అయితే, సెకండ్ ప్లేస్ మన హైదరాబాద్. ఇది డెక్కన్ పీఠభూమి. సో ఇప్పుడు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాబోయే రోజుల్లో క్యాపిటల్ సిటీ కోసం దే ఆర్ సర్చింగ్. సో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం చూపు మాత్రం తెలంగాణ వైపు ఉంది, హైదరాబాద్ వైపు ఉంది. సో అమరావతి అనేది యాజ్ ఏ తెలుగు పర్సన్గా అది ఎదగాలని కోరుకుంటాను. కానీ హైదరాబాద్కి అమరావతి రీప్లేస్ అవుతుంది అంటే మాత్రం 100% నేను రిజెక్ట్ చేస్తాను, డినై చేస్తాను. ఇక్కడ ఏమి లేవు చెప్పండి. ఒక లైఫ్ స్టైల్ కావాలి అంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశం వాళ్ళైనా ఇక్కడ బతకచ్చు హైదరాబాద్లో. ఇప్పుడు మీరు చెప్పండి, కెనడా వాళ్ళు కానీ యుఎస్ వాళ్ళు కానీ నైట్ లైఫ్ కోరుకుంటారు అనుకున్నాం. ఇవాళ అక్కడ అమరావతి దగ్గర నైట్ లైఫ్ ఇవాళ అందుబాటులో ఉందా? సో మ్యాన్ పవర్ కావాలి మీకు. ఇలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలంటే మ్యాన్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావాలి. అక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి? అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత అమరావతి గురించి మాట్లాడదామంటే ఓకే. బట్ ఈ రోజు హైదరాబాద్ అమరావతి సేమ్ అంటే దాన్ని నేను ఎలా కంపేర్ చేయాలో కూడా నాకు తెలియని పరిస్థితి. సో హైదరాబాద్కున్న మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇది గ్లోబల్ సిటీ అండి. ఇప్పుడు మీరు దయచేసి హైదరాబాద్ని ఇండియాకో లేకపోతే ఒక స్టేట్ కో పరిమితం చేయకండి. ఇట్స్ గ్లోబల్ సిటీ. ఆ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఎక్కువగా అసలు ఉండటం అనేది. ఇప్పుడు ఎవరెవరైతే అమరావతికి వెళ్తున్నారో నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను, మా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే 5 సంవత్సరాలు పాపం ఇబ్బంది పడ్డారు. తొందరగా వెళ్ళి అక్కడ ఉన్నాయన్ని అమ్మేసుకొని మళ్ళీ వాళ్ళు ఇక్కడికే వస్తారు.
రెండో చాయిస్ మళ్ళీ అక్కడ పెడతారా పెట్టరా అనేది మేము మా మధ్యలో జరిగిన డిస్కషన్ చెప్తున్నాను. కారణం ఏంటంటే 5 years స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ 10,000 ఉన్నది 70,000 80,000 చెప్తున్నారు గజం. కరెక్ట్ గా నాయుడు గారు రావడానికి ముందు 10,000 ఉన్న గజం 70 ఎవరు కొంటారు చెప్పండి? సో స్పెక్యులేషన్స్ ఓవర్ రేట్ చేస్తే కూడా మార్కెట్ అలా ఉండదు. ఇక్కడ 10,000 రూపాయలకి గజం దొరుకుతుంది, 1,00,000 రూపాయలకి గజం దొరుకుతుంది హైదరాబాద్ లో. సో అమరావతి అనేది ఒక బ్యూటిఫుల్ క్యాపిటల్ సిటీ విచ్ వాజ్ డిజైన్డ్ బై నాయుడు గారు. అది నిజంగా ప్రపంచం మెచ్చే ఒక క్యాపిటల్ అవ్వబోతుంది. కానీ దానికి ఎంత సమయం, టైం పడుతుంది. ఈ రోజు మీకు ఏం కావాలన్నా హైదరాబాద్ లో దొరుకుతుంది, ఈ రోజు ఏం కావాలన్నా అక్కడ దొరుకుతుందా? సో అలా చూస్తే ఒక 10 years తర్వాత నేను అమరావతిని కన్సిడర్ చేస్తా. హైదరాబాద్కి ఒకవేళ ఆర్పార్గా పోటీ ఇవ్వగలదేమోనండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అమరావతి ఈజ్ నోవేర్ కాంపిటీటర్ ఫర్ హైదరాబాద్ నైదర్ తెలంగాణ. సో ఆస్పిరియాలిటీ నుంచి కూడా ఇప్పుడు అవతార్ ఉంది, మనం అవతార్లోనే ఉన్నాం, అలాగే అద్వైత్ కూడా ఉంది. సో ఇక్కడ మీకు విజిటింగ్స్ ఏమైనా తగ్గాయా? సరే, ఇప్పుడు నేను ఇది మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేయగలిగే క్వశ్చన్. లాస్ట్ మనం ఫిబ్రవరిలో మనం ఇది భూమి పూజ చేసాము. మార్చ్లో వి స్టార్టెడ్ సేల్స్. March 15th అలా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. మీరు నేను ఈసీ కూడా ఇస్తాను మీకు. ఈ లాస్ట్ 4 months లో మనం ఆల్మోస్ట్ 124 plots రిజిస్ట్రేషన్ చేసాం. అంటే ఈ రేపు నిన్నటి కౌంట్ ఇది, ఎందుకంటే నిన్న మేము అన్ని అనుకోకుండా కౌంట్స్ చేసాము ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయని. 124 ప్లాట్లు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి మన దగ్గర. అందులో లాస్ట్ 4 months లో అమ్మిన పాత ప్లాట్లు కాకుండా లాస్ట్ 4 months లో మనం అమ్మిన ప్లాట్లు 90. అది కూడా అవతార్లోయే 90 plots పోయాయి. సో అంటే ఇక్కడ ఎక్కడ మాకా నెగిటివ్ గానీ ఏం కనపడట్లా. ఈ కన్ఫ్యూజన్ లో పెద్ద అంటే ఒక 1 కోటి రూపాయలు పెట్టి ప్లాట్ కొనాలనుకునే వాళ్ళు, 2 కోట్లు పెట్టి కొనాలనుకునే వాళ్ళు అటువైపు చూస్తున్నారేమో కానీ ఒక కామన్ మ్యాన్ ఒక 30 లక్షలు 40 లక్షలు ఒక 200 గజాలు కొనుక్కునే వాళ్ళు హైదరాబాద్ హ్యాపీగా వాళ్ళు ఇక్కడే పెడతారు. ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఆంధ్రాకి వెళ్ళి ఎప్పుడు ఏమీ చేయలేదండి. అక్కడి నుంచి ఇక్కడికి పీపుల్ వచ్చారు. సో మరి ఇక్కడ మన పాపులేషన్ పరంగా కానీ ఇక్కడ కూడా అన్ని రావాలి కదా. ఇవాళ నార్త్ ఇండియా మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది. మీరు ఇవాళ మనకు కొన్న సర్ప్రైజింగ్ మీకు దాదాపు 18 plots గుజరాతీస్, రాజస్థాన్ వాళ్ళు, బీహార్ వాళ్ళు కొన్నారు ఈ లాస్ట్ 1.5 month లో. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బాంబే, నార్త్ ఇండియాలో మన 200 గజాల స్థలం అక్కడ బాత్రూమ్ కూడా రాదంట, వాళ్ళే అన్న మాట ఇది. సో మనకు ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎస్టాబ్లిష్డ్ స్టేట్. అలాగే హైదరాబాద్ కూడా దానికి ఇంకా బ్యాక్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. సేల్స్ పరంగా కూడా వీఆర్ డూయింగ్ గుడ్. నేనేమి తగ్గిందని నేను అసలు వేరే వాళ్ళకి ఏమైనా తగ్గుంటే తగ్గింది, బట్ యాజ్ ఎ కంపెనీ ఆస్పిరియాలిటీ వీఆర్ డూయింగ్ గుడ్. సో ఫైనల్ గా ఇప్పుడు హైదరాబాద్ లో టోటల్ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎటువంటి చేంజెస్ వచ్చాయి, అది ఎంతవరకు యూజ్ అవుతాయని చెప్పొచ్చు? గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పాలసీస్ కూడా కొంత చేంజ్ అవుతా ఉంటాయి. బట్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆయన రియల్ ఎస్టేట్ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఒకటేమో రియల్ ఎస్టేట్, రెండేమో లిక్కర్. సో దాంట్లో మేము లేము, దీంట్లో మేము ఉన్నాం. సో రియల్ ఎస్టేట్ పరంగా ఆయన తీసుకునే ప్రతి స్టెప్ కూడా హై ఎండ్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు సింపుల్ గా చెప్పాలంటే మన శ్రీశైలం హైవేలో మహేశ్వరాన్ని వాళ్ళు ఒక పెద్ద మళ్ళీ ఎక్సలెంట్ సిటీగా తయారు చేయాలని ప్లాన్ మొన్న కూడా మీటింగ్ లో చెప్పారు. ఈ మహేశ్వరంలో ఇప్పుడు 20,000 ఎకరాలు ప్రభుత్వానికి మన ఫార్మా సిటీలో ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఉంది. సో ఈ కొత్త ప్రాజెక్ట్స్ ఏమొచ్చినా ఇమీడియట్ గా వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేయచ్చు. మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ల్యాండ్ కావాలంటే 200 ఎకరాలు ఇక్కడ ఇచ్చారు ఫార్మా సిటీ మన సైట్ పక్కన. సో ఇట్లా వాళ్ళకు ల్యాండ్ గురించి ఎతకాల్సిన అవసరం లేదు. సో మహేశ్వరం, ఈ కందుకూరు మెట్రో కూడా అందుకే వాళ్ళు అప్డేట్ చేశారు. సో ఈ 4 lane శ్రీశైలం హైవే, 666 ఔటర్ రింగ్ రోడ్డు, ఇదే తిరుపతి హైవే కాబోతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఫార్మా యూనివర్సిటీ, చాలా అప్డేట్స్ అయితే మాత్రం ఈ రోడ్డుకి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం బెంగళూరు హైవే కూడా కొంచెం మనతో పాటు ఆర్పార్గా అప్డేట్ అవుతుంది. కాకపోతే శ్రీశైలం హైవేకి ఈ ఫార్మాసిటీ ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కువగా ఉండటం వల్ల గవర్నమెంట్ పాలసీస్ రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నాయి. కొంత మధ్యలో ఈ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, బట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అయ్యాయి. ఆయన చాలా స్పీడ్గా కూడా రెస్పాండ్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుంది తెలంగాణలో. హైదరాబాద్ని ఎవరు బీట్ కూడా చేయలేరు. సో ప్రేమ్ చౌదరి గారు చాలా విషయాలు తెలియజేశారు. అమరావతికి ఇటు హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ పరంగా ఎటువంటి కంపారిజన్ అనేది లేదు. ఆఫ్టర్ 10 years అన్న కంపేర్ చేయొచ్చు, కానీ ఇప్పుడైతే కంపారిజన్ లేదు అని చెప్తున్నారు. అండ్ దాని ఎఫెక్ట్ వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది అనేది అసలు ఏమాత్రం కూడా వాస్తవం లేదు అందులో అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు సేల్ చేసినటువంటి కష్టకాలంలో ఈ మధ్య ఎలక్షన్స్ టైంలో కూడా ఎటువంటి రియల్ ఎస్టేట్ ఎక్కువగా మూవ్ అవ్వని టైంలో కూడా 120 plots సేల్ చేశారు ఫ్రమ్ దర్ కంపెనీ. ఆస్పిరియాలిటీ అంటే నిజంగా అది చాలా గ్రేట్ విషయం అని చెప్పొచ్చు. సో కాబట్టి
తన అనుభవం ప్రకారం చెప్తున్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి ఉండి ఎన్నో వెంచర్స్ అనేవి చూస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఏపీలో కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి కంపారిజన్ లేదు. కొనాలనుకున్న వాళ్ళు హైదరాబాద్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ప్రేమ్ చౌదరి గారు ఈరోజు మనకి క్లియర్గా తెలియజేశారు విత్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్. సో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్, ఒక మంచి క్లారిటీ అనేది మన ఆడియన్స్కి ఇచ్చినందుకు అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే. సో చూసారు కదండి, మంచి ఇన్ఫర్మేషన్. సో ఒక మంచి క్లారిటీ అనేది వచ్చింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రెసెంట్ పరిస్థితి, ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది చాలా మంచి క్లారిటీ అయితే మనకి ప్రేమ్ చౌదరి గారు ఇచ్చేశారు. ఇలాంటి బోల్డ్ అంతా రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే బోల్డ్ అని మంచి లేటెస్ట్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కోసం మన రియల్ ఎస్టేట్ టీవీని చూస్తూనే ఉండండి. Hi, this is Kev Karthik. Please subscribe and like and share Real Estate TV.